మోషే తన జీవితంలో తగ్గించుకున్నాడు. ప్రభువా, నేను ఎంతటి వాడను, అయ్యా నేను ఎంతటి వాడను, వాళ్ళందరినీ విడిపించడానికి నా జీవితం ఏ పాటిది, నేను ఎంతటి వాడను అని తగ్గించుకుంటూ వచ్చాడు మోషే. ఇలాంటి తగ్గింపు మనందరి జీవితాల్లో రావాలి. దావీదు వలె, మొట్టమొదట యేసు ప్రభు వలె, దావీదు వలె, మోషే వలె మన జీవితాలు తగ్గింపులోకి రావాలి. దేవుడు తన వాక్కులు, సైతాను తత్వం అది. ఆ సైతాన్ ఏమనుకున్నాడు, నేను మహోన్నత, నన్ను నేను సమానునిగా చేసుకుందును, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుందును, నన్ను నేను హెచ్చించుకుందును అనుకున్నాడు. ఇది ఎవరి తత్వం హెచ్చించుకునేది? సైతాన్ యొక్క తత్వం. దేవుని వాక్యం ద్వారా ఆ వాక్యం అనే ఖడ్గము చేత నీ అంతరంగంలో ఉన్న గర్వము తెగి బయటపడిపోవాలంటే, ఖడ్గము చేత ఆ గర్వం అనేది తెగిపోవాలి. దేన మనస్కుడు అయిపోవాలి, దీనుడు అయిపోవాలి. నీవు దేవుడిని అద్భుతంగా లేవనెత్తుతాడు దేవుడు. నేను గర్వం అనేది ఎక్కడ ఉండటానికి కనిపించకూడదు. ఎక్కడ నీ అంతరంగంలో ఏ కోణంలో అది కనిపించకూడదు. నేను అనే స్వభావం నీకు ఎక్కడ కనిపించకూడదు. నువ్వు దీనుడివి కావాలి. అప్పుడు దేవుడు నేను ఉన్నతంగా హెచ్చించి ఘనపరుస్తాడు. నేను ఉన్నతంగా హెచ్చించి ఉన్నతంగా నేను ఘనపరుస్తాడు దేవుడు. అంత అద్భుతకరుడా ఆయన. దావీదు జీవితంలో ఆ తగ్గింపు చూసాం. రెండు, మోషే జీవితంలో మనం ఆ తగ్గింపు చూస్తున్నాం. ఒక బానిస, ఎవరు? యోసేపు ఐగుప్తు దేశంలో ఒక బానిసని ప్రధానమంత్రిగా హెచ్చించాడు దేవుడు. కారణం తెలుసునా? దేవునికి లోబడిన వ్యక్తి, పరిశుద్ధతను కాపాడుకున్న వ్యక్తి, దేవునికి పూర్తిగా లోబడిన వ్యక్తి ఒక బానిసని ఉన్నతంగా హెచ్చించినట్లుగా మనం చూస్తున్నాం. అంచేత మన జీవితాల్లో ఎప్పుడైతే దేవునికి పూర్తిగా లోబడతామో, ఎప్పుడైతే మన జీవితాల్లో తగ్గింపు కలిగి జీవిస్తామో, ఎప్పుడైతే మనం దీనులమవుతామో, దేవుడు ఉన్నతంగా మనల్ని లేవనెత్తే దేవుడు ఆయన. యోసేపు జీవితంలో మనం గమనించినప్పుడు ఎక్కడ పాపానికి చోటివ్వల, పూర్తిగా దేవునికి అంకితమయ్యాడు. ఇంత దుష్కార్యం నేను ఎట్లు చేస్తానన్నాడు. ఎక్కడ? పోతీఫరు భార్య దగ్గర పూర్తిగా లోబడిపోయాడు దేవునికి. నేను ఎట్లెంత దుష్కార్యము, ఘోరమైన దుష్కార్యం చేస్తానంటాడు. దేవునికి విరోధముగా నేను ఎట్లా పాపం కట్టుకోగలనంటాడు. అంతగా దేవుడికి లోబడినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి. అర్థమవుతుందా? ఎక్కడున్నా సరే మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవునికి మనం పూర్తిగా లోబడాలి, పూర్తిగా విధేయులం కావాలి. మనం పరిశుద్ధతను ఎప్పుడైతే కాపాడుకుంటామో, దేవునికి ఎప్పుడైతే మనం లోబడతామో, దేవుడు లేవని